హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. సో ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది డిస్కస్ చేద్దాం. సో డిఫరెంట్ టాపిక్స్ ఈ వీక్లో లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది 8 టాపిక్స్ పిక్ చేశాను. సో 8 టాపిక్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ చూస్తే కనుక జిఐ ట్యాగ్ స్టేటస్ ఫర్ నర్సాపూర్. ఓకే, నర్సాపూర్ లేస్కి సంబంధించి జిఐ ట్యాగ్ అండ్ ఉమెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మనకు తెలిసిందే రీసెంట్గా మనం 26th నవంబర్ని సంవిధాన్ దివస్ ఆర్ కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఈ ఇయర్తో మనకి ఆల్మోస్ట్ 75 years అయింది మన కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకుని, రైట్. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో మనం ఎవరైతే ఉమెన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నారో వాళ్ళ గురించి నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీజీపీఎస్సీ Group 1 ప్రిలిమ్స్ ఏదైతే జరిగిందో దాంట్లో ఒకసారి ఉమెన్ నేమ్స్ ఏంటి అని అడగడం జరిగింది. కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ ఇచ్చి ఏ ఉమెన్ వాటిలలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రోల్ ప్లే చేశారు అని అడిగారు. అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ గ్లోబల్ పీట్లాండ్ హాట్ స్పాట్ అట్లస్ అనేది రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. దాని ఫైండింగ్స్ ఏంటి, అసలు పీట్లాండ్స్ అనేది ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. అలానే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇది దేనికి సంబంధించింది, ఎవరు లాంచ్ చేశారు. అలానే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది సెకండ్ వర్షన్ 2.0 అనేది స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు. అలానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది 1991 ఎందుకు న్యూస్లో ఉంది, ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు. అలానే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది, దాని గురించి తెలుసుకుందాం. అలానే పారిస్ అగ్రిమెంట్ కూడా ఒక డిఫరెంట్ రీజన్ వల్ల న్యూస్లో ఉంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక జిఐ ట్యాగ్ స్టేటస్ ఫర్ నర్సాపూర్ లేస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రీసెంట్గా మనకి జిఐ అండ్ బియాండ్ 2024 సమ్మిట్ అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా నర్సాపూర్ లేస్కి జిఐ ట్యాగ్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేశారు. ఎవరు, జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ వీళ్ళు దీన్ని ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ అనేది. మరి జిఐ ట్యాగ్స్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు ఆర్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉంటుంది. సో వీళ్ళు జిఐ రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తారు. చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. వాళ్ళు మనకి జిఐ ట్యాగ్ స్టేటస్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో మనకు తెలిసిందే జిఐ ట్యాగ్ స్టేటస్ అనేది ఒకసారి ఇస్తే 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ 5 years రెన్యూ చేసుకోవాలి. సో న్యాచురల్ ప్రోడక్ట్స్తో పాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి కూడా ఇస్తుంటారు, రైట్. సో దెన్ ఆరిజిన్ చూస్తే కనుక ఈ నర్సాపూర్ లేస్ అనేది మనకు 1884లో ఒక క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ ద్వారా స్టార్ట్ అయిందని తెలుస్తుంది. మరి ఇది ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు అప్పుడు అని అంటే కనుక దుమ్మగూడెం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ఆ పర్టికులర్ రీజన్లో ఈ టైప్ ఆఫ్ లేస్ వర్క్ అనేది ఒక స్కాట్లాండ్ కపుల్ క్రిస్టియన్ మిషనరీస్తో పాటు వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేశారని తెలుస్తుంది. మరి లొకేషన్ అనేది ఎక్కడ వైడ్గా దీన్ని యూజ్ చేస్తున్నారు ఆర్ ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దీన్ని ఎక్కువగా చూడొచ్చు. అండ్ అలానే మనకి నర్సాపూర్ అండ్ పాలకొల్లు ఏదైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో అక్కడ కూడా ఇది ఎక్కువగా ప్రివిలెంట్గా ఉంది. దెన్ నెక్స్ట్ టాపిక్ చూసే ముందు మనం జిఐ అండ్ బియాండ్ 2024 సమ్మిట్ అనేది రీసెంట్గా కండక్ట్ చేశారు కదా. దాంట్లో భాగంగా మనకి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ని ఇండియా మొత్తం కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే 10 న్యూ జిఐ సర్టిఫికేట్స్ని ఇచ్చారు. దాంట్లో ఒకటి నర్సాపూర్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఆర్గనైజ్ చేసింది ఎవరు అని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. జిఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోకి వస్తుంది, కానీ ఇక్కడ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అలాంగ్ విత్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ హెచ్ఈపిసి అనే వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, జిఐ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి ఎక్కువ బ్రాండ్ వాల్యూ పెంచడం, మార్కెట్ యాక్సెస్ పెంచడం, వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా వీటన్నిటి గురించి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. దెన్ ఉమెన్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఇక్కడ మీకు 15 members నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ నేమ్స్ అనేటిని ఒక చోట నోట్ చేసుకుని ఎగ్జామినేషన్ ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ప్రెసిడెంట్స్ అడ్రస్లో రీసెంట్గా 75 years అయింది కదా కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకుని, ఆ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న కాంటెక్స్లో ప్రెసిడెంట్ మెన్షన్ చేసిన ఉమెన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇనీషియల్గా 299 ఉన్నారు, కానీ మనకి 284 members టోటల్గా ఉన్నారు, రైట్. సో ఈ 284లో 15 members ఏమో ఉమెన్ ఉన్నారు. మనకు తెలిసిందే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. ఇది పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ, రైట్. సో ఇది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఫస్ట్ ఒక ఉమెన్ ఎవరు అంటే అమ్ము స్వామినాథన్. మరి ఈమె మనకు ఎక్కడి నుంచి అంటే పాలక్కడ్, కేరళ నుంచి. సో ఈమె మెయిన్ కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ హిందూ కోడ్ బిల్ గురించి. సో మనకు తెలిసిందే హిందూ కోడ్ బిల్ గురించి వచ్చిన డిఫరెన్సెస్ వల్లే మన ఫస్ట్ లా మినిస్టర్ అయిన అంబేద్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది యూనియన్ క్యాబినెట్ నుంచి. మరి అలానే మనకి ఎన్ఈ మాస్కర్ని. సో ఈమె మనకి ట్రావెన్కోర్ అగైన్ మనకి కేరళ నుంచి. సో దాంతోపాటు మనకి యూనివర్సల్ అండ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది అంటే ఉమెన్కి కూడా రైట్స్ ఇవ్వాలి అనే దాంతో, అలానే మనకి మెయిన్గా లోకల్ గవర్నమెంట్ అనేది అటానమీ అనేది ప్రమోట్ చేయాలి అని చెప్పి తను అడ్వకేట్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ బేగం క్వాసిదా ఐజద్ రసూల్. సో మరి ఇక్కడ మనం చూస్తే ఈమె రాయల్ ఫ్యామిలీ, పంజాబీ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఇక్కడ పర్దా సిస్టమ్ ఏదైతే ముస్లిం ఉమెన్ లో కామన్ గా ఉందో దాన్ని అపోజ్ చేస్తూనే షీ ఆల్సో హ్యాస్ అడ్వకేటెడ్ ఆపోజిషన్, సెపరేట్ ఎలక్టరేట్స్ ని అపోజ్ చేశారు. అలానే రిలీజియస్ ఇండిపెండెన్స్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ తో పాటు మనకి రాజ్యసభలోను మెంబర్గా వర్క్ చేశారు. అలానే మనకి ఉమెన్స్ హాకీని కూడా ఎంకరేజ్ చేశారు. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ దాక్షాయిని వేలాయుధం. సో ఈమె ఫస్ట్ దళిత్ ఉమెన్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అనమాట. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఉమెన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్, అలానే ఫస్ట్ టైం ఒక పర్టికులర్ ఈవెంట్ ఆర్ అచీవ్మెంట్ ఉంటే కనుక ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా మనకి ఇందాక మనం డిస్కస్ చేసినట్టే సెపరేట్ ఎలక్టరేట్స్ ని అపోజ్ చేశారు. సో నెక్స్ట్ రేణుకా రాయ్. సో ఈమె మనకి పబ్నా ఏదైతే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉందో అక్కడ పబ్నా రివోల్ట్ అనేది కూడా ఫేమస్ కదా, అక్కడ నుంచి రావడం జరిగింది. సో కాంట్రిబ్యూషన్స్ మళ్ళీ హిందూ కోడ్ బిల్ ఉంది, ఉమెన్ రిలేటెడ్ రైట్స్ తో పాటు ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి మనకి గ్రోత్ కి ఒక బ్యారియర్ లాగా ఉండకూడదు. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఉమెన్ రిజర్వేషన్స్ అనే వాటిని మనం గ్రోత్ బేస్డ్ అప్రోచ్ గా చూడాలి అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ పీట్లాండ్ హాట్స్పాట్ అట్లాస్ 2024. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే UNEP. సో మన పీట్లాండ్స్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో ఎక్కడైతే కనుక మనకి వాటర్ లాగింగ్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని మనం పీట్లాండ్ అంటాం అనమాట. సో పీట్లాండ్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ ఉన్నాయి, కానీ 80% అనేవి మనకి ఎక్కువ ఆఫ్రికన్ బేసిన్ ఆ ఏరియాస్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఏం హైలైట్ చేస్తారు అని అంటే మనకి అసలు గ్లోబల్ స్టేట్ ఆఫ్ పీట్లాండ్స్ అనేది ఎలా ఉంది అనేది హైలైట్ చేస్తారు. సో దాంట్లో భాగంగా థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏంటి, సో పీట్లాండ్స్ మనం ఎలా కన్జర్వ్ చేయాలి, దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూనే గ్యాప్ అనేది మనకి సైన్స్ అండ్ పాలసీ అనే దాని విషయంలో గ్యాప్ ఎలా ఉంది అంటే మనం దాని బెనిఫిట్స్ తెలుసుకున్నాం, కానీ ఆ బెనిఫిట్స్ని మనం రియలైజ్ చేయాలి అని అంటే కొంచెం గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని తగ్గించే విధంగా కూడా ఎటువంటి మెషర్స్ తీసుకోవాలనేది కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే హైలైట్స్ ప్రకారం మనకి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్లో చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి 488 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ పీట్ ల్యాండ్ అనేది గ్లోబల్గా ఉంది, కానీ దాంట్లో ఆల్మోస్ట్ 12% అనేది డిగ్రేడ్ అవుతుంది అంటే నిస్సారంగా మారుతుంది. దాని యూటిలిటీ అనేది సాయిల్ కానీ దాని బెనిఫిట్స్ అనేవి మనకి పాస్ ఆన్ అవ్వట్లేదు. సో మనం చూస్తే ఆల్మోస్ట్గా పీట్ ల్యాండ్స్ అనేవి 1941 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని పర్ ఇయర్ రిలీజ్ చేస్తాయి. సో హ్యూమన్ యాక్టివిటీ వల్ల, హ్యూమన్ యాక్టివిటీ అండ్ అగ్రికల్చర్ కానీ ఏవైనా డిఫరెంట్ యాక్టివిటీస్, ప్రాన్స్ కానీ మనం వాటిని పెంచడం కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ పీట్ ల్యాండ్స్గా చెప్పొచ్చు. సో మరి పీట్ ల్యాండ్స్ అంటే ఏంటి, వెట్ ల్యాండ్స్లోనే ఒక టైప్. ఎక్కడైతే వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటాయో అండ్ స్లో డికంపోజిషన్ రేట్ ఉంటుందో వాటిని మనం పీట్ ల్యాండ్స్ అంటాం. సో ఇక్కడ ఎకోసిస్టమ్స్ అనేవి మనకి ఆర్గానిక్ రిచ్ సాయిల్ ఉంటుంది, దానివల్ల మనకి బయోడైవర్సిటీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, వెజిటేషన్ అనేది కూడా వెట్లాండ్ వెజిటేషన్గా ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ చూస్తే కనుక మనకి 3% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మీద మనకి ఈ పీట్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో ఉన్నాయి, బట్ ఫస్ట్ పీట్ ల్యాండ్ ఎక్కడ రికగ్నైజ్ చేశారు అని అంటే కాంగో బేసిన్. సో కాంగో బేసిన్ ఏదైతే మనకి ఆఫ్రికాలో ఉందో అక్కడ దీన్ని ఫస్ట్ టైం రికగ్నైజ్ చేయడం జరిగింది, ట్రాపికల్ పీట్ ల్యాండ్స్. బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కనుక కార్బన్ స్టోరేజ్. సో ఇవి కార్బన్ని సిక్వెస్టర్ చేసి స్టోర్ చేస్తాయి అనమాట. అలానే క్లైమేట్ రెగ్యులేషన్. సో కార్బన్ స్టోర్ చేశాయంటే అట్మాస్ఫిరిక్ కార్బన్ తగ్గుతుంది కాబట్టి మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. వాటర్ మేనేజ్మెంట్లో కూడా, సో వాటర్ రిటెన్షన్ అనే సాయిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఎవాపరేషన్ రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి వాటర్ అవసరం ఉందో అప్పుడు స్లోగా వాటర్ రిలీజ్ చేయడం వల్ల ఒక స్పాంజ్ లాగా మనకి వర్క్ చేస్తుంది. అలానే మనకి బయోడైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది వెట్లాండ్ కాబట్టి, అండ్ కల్చరల్లీ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది వీటికి. అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మనం ఇందాక చూస్తున్నట్టు అగ్రికల్చర్ కానీ ప్రాన్స్ కానీ ఇలాంటివన్నీ చేయడానికి కూడా మనకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. మరి దేనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అంటే మనకి రీసెర్చ్ జర్నల్స్ ఏవైతే ఉంటాయో అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రీసెర్చ్ జర్నల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్తో మనం అన్నిటికీ యాక్సెస్ చేసే విధంగా ఒక ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో వాటి గురించి తెలుసుకునే ముందు మనం ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, యూనివర్సల్ యాక్సెస్ టు ఇంటర్నేషనల్ స్కాలర్లీ రీసెర్చ్ జర్నల్స్ అనమాట, ఆర్టికల్స్ జర్నల్స్ కి ఇది. సో దేంట్లో భాగంగా చెప్పొచ్చు మనం ఆత్మనిర్భర్ భారత్ ఆర్ వికసిత్ భారత్ అనేది అయితే మనం 2047కి టార్గెట్ చేస్తున్నామో దాంట్లో భాగంగా ఇనిషియేటివ్ ని లాంచ్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ మినిస్ట్రీ ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనం అనుకున్నాం ఆల్రెడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ మొత్తం కూడా ఈ జర్నల్స్ కలెక్ట్ చేయడం, వాటన్నిటిని ఆన్లైన్గా మెయింటైన్ చేయడం, రిపాజిటరీ ఇవన్నీ కూడా సెంటర్ చూసుకోవాలి. దెన్ ఎయిమ్ ఏంటి, టాప్ క్వాలిటీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్స్ అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్
ఇన్స్టిట్యూషన్స్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ R&D ఇన్స్టిట్యూషన్స్కి అవైలబుల్గా ఉండే విధంగా చూడటంతో పాటు మనకి ఫీచర్స్ చూస్తే 30 మేజర్ ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ అండ్ జర్నల్స్ని కవర్ చేస్తారు. ఆల్మోస్ట్గా 6,300 గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ R&D ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఆల్మోస్ట్గా 8 crore స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్కి ఇది అవైలబుల్గా ఉండేటట్టు చేస్తున్నారు. అండ్ డిజిటల్ ప్రాసెస్ ద్వారా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫ్లిబ్లెట్ అనేది ఒక UGC ఇనిషియేటివ్. సో వాళ్ళు దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అలానే దీన్ని Tier 3 సిటీస్ అండ్ Tier 2 సిటీస్లో ఎస్పెషల్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది దీన్ని మానిటర్ చేస్తుంది. ఓకే, దాంతోపాటు ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచాలి అనుకున్నాం కదా, దానికి హెల్ప్ చేసే విధంగా ఇది ఉంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీక్లీ రౌండప్లో పేర్ ఇనిషియేటివ్ గురించి కూడా డిస్కస్ చేసాం. అది కూడా ఈ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది రిలేటెడ్ ఆర్గనైజేషన్. దెన్ నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెకండ్, రైట్. సో దీంట్లో ఏంటి, యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా సెకండ్ వర్షన్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంచ్ చేశారు. ఇది ఆల్రెడీ 2017 UPSC ప్రిలిమ్స్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఎవరు లాంచ్ చేశారు అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది నీతి ఆయోగ్ యొక్క ఇనిషియేటివ్, రైట్. ఏ మినిస్ట్రీ కాదు. సో రీసెంట్గా మనకి 2,750 crores అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పటి వరకు అంటే 2028. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే బడ్జెట్ అనేది ఇక్కడ చూసాం. సో మెయిన్గా ఏంటి అంటే ఇన్నోవేషన్ పెంచడం కంట్రీలో. సో దానికోసం మనం లాంచ్ చేసిన ప్రాజెక్టే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో దాంట్లో మనం ఏమేమి చేస్తున్నాం అనేది చూస్తే కనుక లాంగ్వేజ్ ఇన్క్లూసివ్ ప్రోగ్రామ్స్ అనేవి. సో మనం ఇన్నోవేషన్ పెంచాలి అన్నప్పుడు ప్రతిసారి ఇంగ్లీష్ అనే కంపాటబిలిటీ కష్టం అవ్వచ్చు. అలాంటప్పుడు మనం 30 వర్నాక్యులర్ లాంగ్వేజెస్తో చేస్తే ఇన్నోవేషన్ అనేది, అంటే ఎవరికైతే ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళలో ఆ ఇన్నోవేషన్ నేర్చుకోవాలి తెలుసుకోవాలనే తపన ఉంటుందో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఫ్రంటియర్ ప్రోగ్రామ్. సో ఎక్కడైతే మనకి బార్డర్ ఏరియాస్ ఉన్నాయో రిమోట్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని ఎక్కువ కస్టమైజ్ చేసి డెవలప్ చేయడంతో పాటు హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది కూడా ఎన్హాన్స్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో నెక్స్ట్ స్టేట్ ఇన్నోవేషన్ మిషన్స్. దీంట్లో భాగంగా మనకి స్టేట్తో కూడా కోఆర్డినేషన్ ఉండే విధంగా అండ్ ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కొలాబరేషన్స్, మన ఒలింపియాడ్స్ కండక్ట్ చేయడం కానీ, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఉంది వైపో, యూనియన్ స్పెషల్ ఏజెన్సీ. సో ఇలాంటి వాటన్నిటికీ కోఆపరేషన్తో పాటు ఇండస్ట్రీ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ని రన్ చేయడం, అలానే అటల్ సెక్టోరల్ ఇన్నోవేషన్ లాంచ్ ప్యాడ్స్, అంటే డిఫరెంట్ సెక్టర్స్లో AI కానీ ICT ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్నోవేషన్ పెంచే విధంగా కొన్ని మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే, ఇక్కడ షామీ జామా మస్జిద్ అనేది అయితే యూపీలో ఉందో, సంబల్ అనే డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీలో ఉందో, అక్కడ ఏమైంది అని అంటే ఒక డిస్ప్యూట్ వచ్చింది. దేని గురించి అంటే అది ఒక హిందూ టెంపుల్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అని ప్రొటెస్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా అయోధ్య డిస్ప్యూట్ విషయంలో కానీ, రీసెంట్గా మనం మధురాలో కృష్ణ టెంపుల్ విషయంలో చూసాం. ఇలాంటివన్నీ మనకి ఎప్పుడైనా కూడా ఒకటే పర్టికులర్ యాక్ట్ గురించి ఉంటాయి. అవి ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. మరి ఇది 1991లో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, మనకి అప్పుడు అయోధ్య రిలేటెడ్ బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయని చెప్పి అప్పుడు PV నరసింహారావు గారు దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటి, మనకి 1947 August 15th ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఆ టైంకి ఆ రిలీజియస్ బాడీ యొక్క స్టేటస్ ఏంటి అనేది అలానే ఉండాలి, అదే ఫ్రీజ్ అవుతుంది అని చెప్పి కన్సిడర్ చేయాలి అని చెప్పి దీని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని పాస్ చేశారు. కానీ వీటికి కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మినహాయింపులు ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ ఎక్సెప్షన్స్ విషయానికి వస్తే ఇది అయోధ్య డిస్ప్యూట్కి అప్లికబుల్ కాదు. అలానే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ASI కంట్రోల్లో ఉంటాయో వాటికి వర్తించదు. అలానే ఆల్రెడీ మ్యూచువల్ కన్సెంట్ ద్వారా పీస్ ఆర్ అమికబుల్ సొల్యూషన్ ఏదైతే వచ్చిందో దానికి వర్తించదు. అలాంటి ఎక్సెప్షన్స్తో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది 1991లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే కమ్యూనల్ హార్మనీ. లేకపోతే ప్రతిసారి ఈ చర్చ్ కింద ఒక మసీద్ ఉంది, మసీద్ మీద టెంపుల్ ఉంది, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అలా రాకుండా ఉండడానికి కమ్యూనల్ హార్మనీని పెంచడానికి మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది దాని రిలీజియస్ స్టేటస్ని 1947 August 15th ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే ఆ టైంలో అది ఎలా ఉందో అదే ఫైనల్ అనమాట, రైట్. నెక్స్ట్ సో క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో రీసెంట్గా ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే జర్మన్ వాచ్ కానీ, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరూ కలిసి లాంచ్ చేయడం జరిగింది. సో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిపోర్ట్ ఫస్ట్ టైం 2005లో రిలీజ్ చేయడం జరిగింది. 63 కంట్రీస్ డేటా అనేది అనలైజ్ చేశారు డిఫరెంట్ పారామీటర్స్ మీద. మన పారామీటర్స్ ఏంటనేది ఒకసారి చూస్తే కనుక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎంత ఉంటున్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ ఎలా ఉంది, ఎనర్జీ యూస్ ఏంటి, క్లైమేట్ పాలసీ ఏంటి, వీటి మీద ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏ
కంట్రీ కూడా టాప్ 3 పొజిషన్స్కి ఎలిజిబుల్ అవ్వలేదు. ఎందుకంటే ఆ స్కోర్ అనేది ఏ కంట్రీ కూడా అచీవ్ చేయలేదు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంట్రీ ఇచ్చి ఆ కంట్రీని టాప్ పొజిషన్లో పెట్టి వాళ్ళు మిమ్మల్ని ట్విస్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా టాప్ 3 పొజిషన్స్లో ఏ కంట్రీనూ లేదు. డెన్మార్క్ అనేది ఫస్ట్ కంట్రీ అనమాట, 4th ప్లేస్లో ఉంది. స్కోర్ ఫస్ట్ 3కి రాలేదు కాబట్టి ఫస్ట్ ర్యాంకింగ్ అనేది 4th ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. ఇది డెన్మార్క్. నెక్స్ట్ ఇండియా రోల్ ఏంటి అంటే ఇండియా 10th పొజిషన్లో ఉంది. రైట్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇండియా పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే క్లైమేట్ పాలసీలో మనం కొంచెం బెటర్గా లేము, బట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విషయంలో బెటర్గా ఉన్నాం. రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా అంత బెటర్గా లేము. ఇవన్నీ కూడా ఇండియా యొక్క స్టేటస్ ఏంటనేది హైలైట్ చేస్తున్నాయి. దెన్ నెక్స్ట్ పారిస్ అగ్రిమెంట్. మరి పారిస్ అగ్రిమెంట్ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, రీసెంట్గా పారిస్ అగ్రిమెంట్ నుంచి ఒక కంట్రీ వైదొలగాలి అని అనుకుంటుంది. మరి ఆ కంట్రీ ఏంటి అంటే సౌత్ అమెరికన్ కంట్రీ అయిన అర్జెంటీనా. ఈ అర్జెంటీనా కంట్రీ రీసెంట్గా పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలగాలి అనే నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ కంట్రీ ఎందుకు అలా అనుకుంటుంది అని అంటే, సో మనం ఏవైతే క్లైమేటిక్ గోల్స్ ఉన్నాయో వాళ్ళు పెట్టుకున్న వాటిని మళ్ళీ ఒకసారి మళ్ళీ రీఎగ్జామిన్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళ ట్రెడిషనల్ పాలసీస్కి కస్టమ్స్కి తగ్గట్టు ఈ అగ్రిమెంట్ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు రీలుక్ చేయాలి, దీని నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. సో ఆ కాంటెక్స్లో పారిస్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సైన్ అయింది, మనకి COP21 2015లో జరిగింది కదా, అప్పుడు సైన్ అయింది. అండ్ 195 కంట్రీస్ దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. సో ఏమేంటి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ని మనం మెయిన్గా చూస్తే కనుక 2 degrees Celsius లోపల దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ అది కుదరినప్పుడు అట్లీస్ట్ 1.5 degrees కన్నా దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఎన్హాన్సింగ్ ద కంట్రీస్ ఎబిలిటీస్ టు అడాప్ట్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్స్. ఎబిలిటీస్ అనేవి మన అడాప్టేషన్ పెంచుతూనే మనం ఇంటర్నల్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ అనే వాటిని కమిట్ చేసుకుంటాం. అంటే మేము ప్రతిసారి క్లైమేట్ చేంజ్ని ఈ లెవెల్లో కంట్రోల్ చేయడానికి మా సైడ్ నుంచి మేము పెట్టుకున్న టార్గెట్స్ ఇవి అని INDCs లాగా సబ్మిట్ చేయాలి. దెన్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఇది నాన్ బైండింగ్ ఇట్, అంటే ప్రతిసారి అన్ని కంట్రీస్కి ఇది బైండింగ్గా లేదు. బట్ స్టిల్ మనం చూస్తే కనుక విత్డ్రాయల్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడైతే కనుక 3 years ఒక కంట్రీ ఆ ట్రీటీలో పార్టీగా ఉంటుందో అప్పుడు అది బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది 2016 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి 3 years యాక్టివ్ మెంబర్షిప్ని కలిగి ఉంటే వాళ్ళు వైదొలిగే ఛాన్స్ ఉంటుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్ ఇవ్వాలి UN ఆఫీస్కి, అప్పుడు వాళ్ళు టైం లైన్ లోపల ఓకే. సో ఎప్పుడైతే 1 year ఉంటుందో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు విత్డ్రా అవుతున్నట్టు తెలుస్తుంది. సో మనకు ఒకసారి విత్డ్రాల్ అయ్యింది అని అంటే ఆ పర్టికులర్ కంట్రీ అప్పటి వరకు కూడా వాళ్ళు ఆ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఆర్ అగ్రిమెంట్కి బైండ్ అయి ఉండాలి విత్డ్రాల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు. నెక్స్ట్ అర్జెంటీనా గురించి చూస్తే కనుక 24th లార్జెస్ట్ గ్లోబల్ ఎమిటర్. అంటే పెద్దగా ఎమిషన్స్ చేయకపోయినప్పటికీ కూడా షేల్ గ్యాస్ కానీ షేల్ ఆయిల్ వీటన్నిటికీ ఏంటంటే పారిస్ అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ అనేవి వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఎకనామిక్గా డెవలప్ అవడానికి కన్స్ట్రెయిన్స్గా కనిపిస్తున్నాయి. దానివల్ల వాళ్ళు తప్పుకోవాలనుకుంటున్నారు. అలానే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్తో పాటు మీథేన్ ఎమిషన్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా పారిస్ అగ్రిమెంట్లో మెంబర్ కంట్రీగా ఉన్నప్పుడు కష్టంగా ఉన్నాయని చెప్పి అర్జెంటీనా భావిస్తూ దీని నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. సో ఇలానే ఇండియా కూడా ఇక్కడ గ్లోబల్ మీథేన్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియా కూడా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో జాయిన్ అవ్వలేదు. సో ఇది మనకి COP26 ఆఫ్ గ్లాస్గో సమ్మిట్లో సైన్ ఇన్ చేయడం జరిగింది. సో 30% ఆఫ్ ద ఎమిషన్స్ మనం 2030 కల్లా తగ్గించాలి అని. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ పారిస్ అగ్రిమెంట్. మరి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ లాస్ట్ వీక్కి సంబంధించిన 8 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిఫరెంట్ సెక్షన్స్ నుంచి టాపిక్స్ తీసుకుని వాటి గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ప్రయత్నం చేసాం. సో మీకు ఈ వీడియో నచ్చినా, మీకు ఇలాంటి ఇనిషియేటివ్స్ కావాలి అనిపించినా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.